ప్రభుత్వం ఏమంటుంది 20 లక్షలు ఇస్తా అంట 3 ఏళ్లలో. ఇది 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాకనే మేము గడప దొక్కుతామని చెప్తున్నది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసే సభలో మాట్లాడారు. ఇక 10 ఏళ్లలో గత ప్రభుత్వం 93,000 ఇళ్లను మొదలుపెట్టి 66,000 పూర్తి చేసిందని, మిగిలినవి ఇక మొండి గోడలతోనే దర్శనమిచ్చాయని విమర్శించారు. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే గృహ నిర్మాణ శాఖనే నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే నిధుల విషయంలో ఒక్కొక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు నిధులు ఇస్తాం. కలెక్టర్ల పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలి. భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సులో రాష్ట్రంలో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత పాలకుల వారు అంటించుకున్న బంకను నేడు బంకచర్ల విషయంలో మాకు అంటించేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ అంశంపై 2016లో మొదలైంది. నాటి నుంచి 7 ఏళ్ల అధికారంలో ఉన్న వారు అప్పుడు ఏం చేశారు? గోదావరిలో 400 టీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్ద కానీ కోర్టులో కానీ నోరు విప్పారా? నాడు అధికారంతో ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన అంశంపై విచారణలు తుది దశకు వచ్చాయి. తప్పు చేసిన వారు ఆశలు మితితో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రప్ప అంటూ శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని చూస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక భద్రాచలం రామాలయానికి ఒక్కసారి వచ్చిన నాటి సీఎం 100 కోట్లతో అభివృద్ధి చేస్తారని చెప్పి 100 పైసలు కూడా ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో రామాలయ అభివృద్ధికి 90 కోట్ల వరకు వ్యయం చేశాం, 110 కోట్లైనా ఖర్చు చేస్తాం అని మంత్రి వివరించారు. ఇక నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్పు బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇక్కడ ఏం జరుగుతుందని మనం డిస్కషన్ చేస్తే 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారట. మరొక 3 ఏళ్లలో 20 లక్షలు ఇస్తారట. గత ప్రభుత్వం 1 లక్ష కూడా ఇవ్వలేకపోయింది. వీళ్ళు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మరి ఇది నిజామాబాదమా తెలియదు, ఇది అవుతుందా కాదా తెలియదు, ఇది ఊకదప్పుడు ఉపన్యాసమా తెలియదు. కానీ 20 లక్షల ఇండ్లు 3 ఏళ్లలో ఇచ్చినాకనే మేము మీకు గడప దొక్కి ఓట్లు అడుగుతాం అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పేసి మరి పొంగులేటి చెప్తున్నాడు. మరి నిజంగానే 20 లక్షలు ఇస్తారా ఇయ్యారా తెలియదు. కానీ మరి ఈ స్టేట్మెంట్ని అయితే మీరు అందరూ ఓ ఫోటో తీసి పెట్టుకోరి. పొంగులేటి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ను ఫోటో తీసి పెట్టుకోరి. పొంగులేటి చేసిన ఆ వీడియో బయటని మీరు అట్లే భద్రపరచుకోరి మీ మెమరీ కార్డులల్లో, మీ ఫోన్లలో. ఎందుకు భద్రపరచుకోవాలి? పొంగులేటి గారు ఏమంటున్నారు? 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు 3 ఏళ్లలో ఇస్తామని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అంటున్నాను నేను. ఇది సాధ్యమయ్యే పనేనా అంటున్నా. ఎందుకంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మరి 18 నెలలు అయిపోయింది. దాదాపు 20 నెలలకు వస్తూ ఉంది. మరి 20 నెలల్లో ఇచ్చింది 60,000 ఉద్యోగాలే. ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎన్నే? 60,000. ఇంకా పెండింగ్లు ఎన్ని ఉన్నాయివా? 3,40,000. ఆ 40 పక్కన పెడదాం. మరి ఇంకెన్ని ఇవ్వాలి? 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. అవునా కాదా? ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ఏ నెల? ఇది జూను. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు. అంటే దాదాపుగా 18 నెలలు అవుతుంది. ఇప్పటికీ 18 నెలలు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నదా? 18 నెలల మీరు ఏడాదికి 2 లక్షలు అన్నారు కదా. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మీరు చెప్పారు కదా. మరి 2 లక్షలల్లో 60,000 ఇచ్చినామన్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉంటే అట్లయినా కూడా 1,40,000 పోయిన సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు మీరు 1,40,000 ఇవ్వాలి. మరి 1,40,000 ఉద్యోగాలు పోయిన సంవత్సరానికి ఇస్తే ఇది ఇట్లా వస్తుందా? రాదు కదా. ఈ 1,40,000 ఉద్యోగాలు మీరు పోయిన సంవత్సరానికి ఇస్తే మరి ఈ 6 నెలల కాలంలో అంటే ఇంకొక 18 నెలలు అవుతుంది కదా. మీరు 6 నెలలు, ఈ 6 నెలల్లో 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వాలి. మొత్తం ఏడాదికి 2 లక్షలు అన్నప్పుడు 6 నెలలకు 1 లక్ష ఉద్యోగాలు. సో మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు. ఈ 3 లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చింది ఎన్ని? ఏమైనా దీనికి ఓపెన్ అవుతలేదు. రైట్. ఈ 3 లక్షల ఉద్యోగాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? మనం అది కూడా డిస్కషన్ చేయాలి కదా. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు సాధ్యమైతే కాదా మనం ఆలోచన చేద్దాం. బట్ ఇప్పుడు ఇక చూడండి ఎంత మొత్తం 18 నెలలు అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది అనుకుందాం, ఎక్కువ కాదు.
18 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనుకుందాం. ఈ 18 నెలల్లో మనకు 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే. ఎన్ని ఇవ్వాలి? 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 3 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చింది? 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నది. అంతేనా? 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. మొత్తం ఎన్ని? 3 లక్షల ఉద్యోగాలు మనకి ఇచ్చింది 60,000 ఉద్యోగాలే. సో మొత్తము సంవత్సరానికి ఒక సంవత్సర కాలానికి ఎన్ని అన్నది? 2 లక్షల ఉద్యోగాలు అన్నది. ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది. సో మనకి ఇప్పటికీ సంవత్సరం దాటింది, 18 నెలలు అవుతున్నది. ఇప్పటికి ఎంత అయింది? 18 నెలలు అవుతున్నది. ఏడాదిన్నర అంటే 18 నెలలు అవుతున్నది దాదాపుగా. ఈ 18 నెలలలో ఇచ్చింది ఎన్ని? మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఎన్ని? 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంతేనా? ఇంకా 1,40,000 ఉద్యోగాలు మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అవునా కాదా? ఓన్లీ నేను ఎంత సంవత్సరానికి చెప్తున్నా. పైన ఇంకా 6 నెలలు కనుక మనం ఇంక్లూడింగ్ చేసుకుంటే ఏడాదికి 2 లక్షలు అన్నప్పుడు మరి 6 నెలలకు ఎన్ని ఉంటాయి? 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. అవునా కాదా? మరి ఈ 1,00,000 ఉద్యోగాలు కనుక మనం ఇక్కడ ఇంక్లూడింగ్ చేసుకుంటే ఎన్నైతే? 2,40,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా పెండింగ్లో పెట్టింది. ఇవి ఎప్పుడు ఇస్తారు? మరి ఈ 2,40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? కనీసం 1,00,000 కూడా ఇవ్వలేకపోయారు. ఈ ఏడాదిన్నర పరిపాలనలో 1,00,000 కూడా ఉద్యోగాలు ఇవ్వలే. కానీ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. పొంగులేటి ఏమంటున్నాడు? 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు 3 సంవత్సరాలు ఇస్తారట. ఒకవేళ ఈ 3 ఏళ్ళ కనుక 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఓట్లు వేయకుర్రి, మీ గడపని దొక్కం, మీ ఇంటి ముందు మీ గుమ్మం ముందుకు మేము రాము, మరి మీ గడప కూడా మేము దొక్కమని చెప్తున్నాడు. ఏమంటున్నాడు పొంగులేటి? మీ కనీసం మీ ఇంటి వాకిలు కూడా దొక్కమంటున్నాడు. మీ ఇంటి వాకిలు కూడా దొక్క మేము 20 లక్షలు ఇస్తాం. గత ప్రభుత్వం 90,000 ఏమి ఇచ్చినట్టుంది, 90,000 చెప్పి 60,000 ఏమి ఇచ్చినట్టుంది. మేము మాత్రం 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. నేను చెప్తున్న ముచ్చట కాదు, నేను చెప్తున్నటువంటి ముచ్చట కాదు. ఇక్కడ చూడు పొంగులేటి చెప్తున్నటువంటి ముచ్చట. ఇక చూడు, 20 లక్షల ఉద్యోగాలని చెప్పేసి 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి పొంగులేటి చెప్తున్న ముచ్చటది నేను చెప్తున్నటువంటి ముచ్చట కాదు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళను మేము ఎప్పటిలోపు ఇస్తామంటారు? 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాకనే అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు అడుగుతాం. అప్పటిదాకా ఓట్లు అడగమంటున్నారు. 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తామని, ఆ తర్వాతనే ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ శాఖ మంత్రి చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యేటువంటి పని అని నేను అంటున్నా. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు సాధ్యమయ్యే పనేనా అంటున్నా. అమలు కాని హామీలు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమవుతలేదు. గతంలో 6 గ్యారెంటీలు అని చెప్పి కూడా పప్పులో కాలేసారు. 2 లక్షల ఉద్యోగం ఏడాదికి అని చెప్పేసారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇట్లా చెప్పుకోకపోతే చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీవి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి సో మరి మంత్రులు చూసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది వ్యవహార శైలి. ఇట్లా లక్షల్లో మీరు ఇస్తామని చెప్పుకుంటూ పోతే ప్రజలు అవే ఆశ పెట్టుకుంటారు. ఇక అవి అమలైతే కావాలనేది మీరు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం కూడా ఇట్లే చెప్పింది. డబుల్ బెడ్రూమ్లు 1,00,000 అన్నది, 2 లక్షలు అన్నది, 3 లక్షలు అన్నది. అవి అసలైన 60,000 70,000 అని మీరు చెప్తున్నారు మళ్ళీ. సో చూద్దాం పొంగులేటి 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు అంటారు కదా, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది